హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ టైమ్ వీడియోస్. మనం ఈరోజు ఒక ఫాజిల్ 5th జనరేషన్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇదే లేటెస్ట్గా ఇప్పుడే అంటే ఇందాక నైట్ 8:30 టైంలో లైఫ్ స్టైల్లో కొనటం జరిగింది. అక్కడే దీన్ని అన్బాక్సింగ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వారంటీ మీద స్టాంప్ వేయాలన్నారు. సో రిలాక్స్గా చేద్దాం అనుకున్నది కూడా హర్రీగా చేయాల్సి వచ్చింది. చూస్తున్నారా, ఇది మొత్తం ఎట్లా తీసుకున్నాము, ఎట్లా కట్ చేసి ఏం చేసాము అన్నది అన్నీ కూడా చూపిస్తాం ఇందులో. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని కట్ చేయాలంటే ఎట్లాగా వీలు అవ్వట్లేదు. సో అందుకని ఇలా ట్రై చేసాము. ఎలాగైతే కట్ అయిపోయింది. సో అన్బాక్సింగ్ స్టార్ట్ అయింది. ఇంక ఇలాగే ఉంటుందండి. ఒరిజినల్ పీస్ ఇది. షోరూంలో ది కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్లో ఈరోజు ఒక ఆఫర్ ఉందంట. అంటే ఇండైరెక్ట్గా ఆఫర్ ఉందంటున్నారు కానీ ఏం లేదు. యాక్చువల్గా 1000 రూపీస్ 1500 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అంతే. బట్ ఎనీహో వచ్చింది. అండ్ అమెజాన్లో కూడా చూసినా కూడా అంత తక్కువ లేదు. సో ఇది కాస్ట్ వచ్చి 23,000. యా, మీరు విన్నది కరెక్టే. ఇట్స్ ఎ 5th జనరేషన్ స్మార్ట్ వాచ్ ఫ్రమ్ ఫాజిల్ కంపెనీ. ఇందులో లోపల ఏమేమి ఉంటాయో ఏంటన్నది చూద్దాము. ఇది ఒకటి మాన్యువల్ లాగా ఎట్లా ఆన్ చేయాలి, ఏం చేయాలి అన్నది. ఇది సెకండ్ పేజీ. డౌన్లోడ్ ది యాప్ అని ఉంది. థర్డ్ పేజీ, ఫోర్త్ పేజీ. ఇంక మిగతా అన్నీ ఏమి ఉండవు అనమాట. సో మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాం 1 by 1. బ్యాక్ సైడ్కి నుంచి ఎలా ఫోల్డ్ చేసాము, ఎలా పెట్టేస్తున్నాం. ఏమున్నాయో కంటెంట్స్ చూపించడం కోసం ఓపెన్ చేసాము. ఇది ఫాజిల్ కంపెనీ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చి దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఫాజిల్ వాళ్ళది వారంటీ. చూస్తున్నారు ఇక్కడ స్పెల్లింగ్ ఉంది చూసారా, వారంటీ బుక్లెట్. అందులో ఏముంటాయి, అన్ని కంటెంట్స్ 1 by 1 ఉంటాయి. సో తీరిగ్గా చదువుకోండి. కొనుక్కున్నప్పుడు మేమే చదవలేకపోయాము, ఏంటేంటో ఉన్నాయి. సో దీని వెనకాల మాత్రం ఇలా ఖాళీగా ఉంది చూసారా, ఆ వెనకాల పేజీ. దాని మీద స్టాంప్ వేసి ఇస్తారంట. లాస్ట్లో వేసారు, మరి అది చూపించద్దు అన్నారు. సో చూపించలేదు, అందుకనే ఈ 2 బుక్స్ అందులో ఉన్నాయండి. ఇదిగోండి, అటు ఇటు పెట్టాడు. ఇదిగోండి యూఎస్బి ఛార్జర్. ఇది అది మ్యాగ్నెటిక్. ఐఫోన్ కనుక అప్పుడు 11, 12 దగ్గర నుంచి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ వస్తుంది. అంటే పిన్కి ఇన్సర్ట్ చేయకుండా బ్యాక్ సైడ్ టచ్ చేస్తే చాలన్నమాట. అట్లాంటి టెక్నాలజీ లాగే ఉంది అనమాట లైట్గా. సో ఇది జస్ట్ బాక్స్. ఫోన్ మన వాచ్ని పట్టుకుంటాను విధంగా క్యాచ్ చేసే హోల్డర్ లాగా ఉంది. పైన స్టిక్కర్ ఉందండి. ఇదిగోండి ఫాజిల్ కంపెనీ లేబుల్ కూడా ఉంది. వెనకాల బార్ కోడ్ ఉంది. సో ఇది వచ్చి ఫాజిల్ అని ఎంబెడెడ్గా రాసుంది. సో ఇలాగా చూసారా, దీని మీద స్టిక్కర్ ఉంది, జస్ట్ స్టిక్కర్. ఇదిగోండి చూస్తున్నారా, అదిగో ఎంత బాగుంటుందో. వావ్, సూపర్ కదా. బ్లాక్గా ఉంది కదా, చాలా బాగుంది. అండ్ ఇట్స్ చూసారా, మెటల్ అంతా. ఇదిగోండి ఈజీగా ఉంటుంది. ఇలాంటి స్ట్రిప్ ఉంటుంది, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. లెదర్ బెల్ట్కి ఇలాగ పెట్టుకునేటప్పుడు కొంచెం బేస్ హ్యాండ్ తీసుకొని చేయాలి. సో ఇదైతే బాగుంటుంది, బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, మనీ కట్ చైన్ లాగా. దీనికి చూసారా సెన్సర్స్ ఉన్నాయి. బ్యాటరీ పెట్టే ఛార్జింగ్ ప్లస్ మన హార్ట్ బీట్ రేట్ చెప్పడానికి కూడా. అది వచ్చి వ్రిస్ట్కి తగిలితే కనుక మనకి హార్ట్ బీట్ ఎలా తగులుతుంది ఏంటన్నది కూడా చూపిస్తుంది. సో దానికి సీల్ వేసాడు, అది తీసేసాను. ఛార్జింగ్ పాయింట్ అనమాట. చూసారా, స్టిక్కర్ తీసేసి ఎంత క్యూట్గా ఉందో. చాలా బాగుంది కదా. బాగున్నా బాగోపోయినా ఇట్స్ స్మార్ట్ వాచ్ కదా, లేటెస్ట్ది, బాగుంది. ఫాస్ట్ మూవింగ్ అంట. 5th జనరేషన్ స్మార్ట్ వాచ్ ఫ్రమ్ ఫాజిల్ కంపెనీ. ఇదేం ప్రమోషన్ కాదండి, అన్బాక్సింగ్. జస్ట్ తీసాం కదా, చూపిస్తున్నాం అనమాట. రియల్గా కొంటే ఎట్లా ఉంది ఏంటన్నది. పోస్ట్లో వచ్చింది కాకుండా డైరెక్ట్గా కొనేసామండి. ఎందుకంటే బ్రేకేజ్ అయ్యి అంత అమౌంట్ కదా అని, ఎందుకు వచ్చిందని చూసాము. ఇదిగోండి ఫైనల్గా ఇచ్చేసిన కవర్లో పెట్టిన ఫాజిల్ కవర్ ఇది. ఇంతే, ఇంకెన్ని వేలు పెట్టినా ఫాజిల్ కవర్ ఇదే ఇస్తారు. 5000కి కూడా ఉన్నాయి, అయినా కూడా ఇదే కవర్ ఇస్తారు, ఇంకేమి ఇవ్వరు. సో ఇందులో ఇది ఒక బాక్స్ పెట్టి ఇచ్చేసాడు. ఇదిగోండి ఇంతే, ఏం లేదు. పైనది మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది, మిర్రర్ లాగా ఉంది. లైట్గా మిర్రర్ లాగా ఉంటుంది.
ఇంతే. ఇక ఇక్కడి నుంచి దీనికి ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నీ సింగిల్ హ్యాండ్తో ట్రై చేస్తున్నాను. చూడండి, జస్ట్ మ్యాగ్నెటిక్ కాబట్టి అలా పెట్టంగానే దానికి మ్యాగ్నెటిక్ పవర్తో అతికిపోయింది. సో ఇప్పుడు దీన్ని యూఎస్బి ఛార్జర్ తీసుకెళ్ళి ఇంకో ఛార్జింగ్ పాయింట్కి పెట్టాలి. అప్పుడు ఒక 2-3 అవర్స్ పెట్టమన్నారు. ఇదేంటో ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కేసింది, 100% అయితే తొందరగా ఎక్కింది. మరి నేను చూశాను కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. ఇలా ఆన్ చేయగానే ఫస్ట్ ఇలా వచ్చిద్ది, ఇంకాసేపు ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు కొట్టుకుంటూ తెలీదు, మేబీ ఛార్జింగ్ ఎక్కుతుందని చూపిస్తుంది అనుకుంటా. నాకు ఒక 2 సెకండ్స్ నాకు అర్థం కాల, అలా కొట్టుకుంటుంది. సరే లెట్స్ డూ ఇట్ ప్రాసెస్ అనుకున్నా, వదిలేశాను. షాక్ కొట్టిద్దామని భయం వేసిందండి బాబు, వెనకాల లెన్స్ వెనకాల పట్టుకొని ఇలా తీస్తుంటే. బట్ ఏం అవ్వలేదు. సో మెటల్ కదా, ఏమైనా అయిద్దేమో అనిపించింది, ఏం అవ్వలేదు. సో సేఫ్ అనమాట. నేను పట్టుకునే ఉన్నాను. సో నాకు ఏం అవ్వలేదంటే మీకు కూడా ఏం అవ్వదు. ప్రిఫర్ ఉంటే కొనుక్కోవచ్చు. చాలా స్మార్ట్ వాచ్ నిజంగానే. ఎంత క్యూట్గా ఉందంటే వాచ్ వేసుకుంటే చాలా అంటే చాలా లుక్గా ఉంది. వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చూసారా, ఇలా ఓపెన్ అయింది, కొంచెం ఛార్జింగ్ ఎక్కేసరికి అట్లా వచ్చింది. ప్రతిదానికి ట్యాప్ చేయమని అడుగుతూ ఉంటుంది అనమాట, పక్కకు నొక్కండి, యువతలకు నొక్కండి అని. ఇవన్నీ చూసారా, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని 1 by 1 అట్లా వస్తూ ఉంటాయి ఆప్షన్స్, సెట్టింగ్స్. అవి జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి యాక్చువల్గా. ఇదిగోండి, ఇలా కష్టపడి చేశాను అనమాట. చిన్న మొబైల్ దూరంగా ఉండి, ప్లస్ ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, యునైటెడ్ ఇంగ్లీష్ అనేది ఉంటాయి కదా, ఈ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసాము. ఐ అగ్రీడ్ అని కొట్టాలి. అట్లా చేసిన తర్వాత ఇట్లా 1 by 1 ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి అప్డేట్స్. ఇదిగోండి, ఇదేదో మన మొబైల్కి వేర్ ఓఎస్ బై గూగుల్ అని ఉంది కదా, వేర్ అని ఆ స్పెల్లింగ్ మొత్తం కొట్టేస్తే కనుక అలా ఎంత టైప్ చేసినా రాదండి. మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది అది అనమాట. అది డౌన్లోడ్ చేసుకునే విధానం ఎట్లా ఉంది ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంతేనండి. ప్లే స్టోర్ అయితే యాపిల్ వాళ్ళది అయితే ప్లే స్టోర్ యాప్ స్టోర్ అని ఉంటుంది, మామూలు ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ అని ఉంటుంది. మీకు ఐడియా ఉంది, బట్ నేను యాపిల్ది కదా మీకు వెరైటీగా ఉంది అని చూపిస్తున్నాను. ఇందులో ఎలా కనిపిస్తుందో ఏంటని యాప్ డౌన్లోడ్ చేసే ముందు ఎట్లా ఉంటుంది ఏంటన్నది జస్ట్ చూసుకున్నాం అనమాట. అంటే డౌన్లోడ్ అయ్యేలోపు నేను అందులో ఏమేమి ఉంటాయి, అసలు ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఊరికి టచ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇలా ఉంటుంది అనమాట. అది డౌన్లోడ్ అయినాక కూడా ఇలాగే వస్తుంది. అయిపోయింది, డౌన్లోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇదిగోండి, ఇంతేనండి, సేమ్ ఇలా డౌన్లోడ్ కొంచెం ఉంది ఇంకా. ఇదిగోండి, అలా సెర్చ్ బార్లో కొడితే వస్తుంది చూడండి. అయిపోయింది, ఇలా వస్తుంది అనమాట వాచ్ సింబల్. ఇలాంటి డాట్స్ వస్తూ ఉంటాయి. ఈ కలర్స్ ఏంటంటే ఆ 4 కలర్స్తోనే మిక్స్ చేసుకుంటే చాలా కలర్స్ వస్తాయి అనమాట. అందుకనే కలర్ వాచెస్కి అట్లా 4 కలర్స్ వేస్తారు. మన గూగుల్ జీ కూడా చూసారు, ఆ కలర్సే ఉంటాయి మెయిన్. వాటితో మిక్స్ చేస్తే ఏ కలర్స్ అయినా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు బ్లూటూత్తో మన మొబైల్ నేను ఒక స్మార్ట్ వాచ్ ఉంది కదా, దాన్ని పేరింగ్ చేయాలి. అంటే బ్లూటూత్ ఆన్ చేస్తేనే మనం మొబైల్ డేటా కానీ లేకపోతే మొబైల్ కనెక్టివిటీ అవడం కానీ అన్నీ జరుగుతుంటాయి. ఏమో అది బ్లూటూత్ అడిగింది, అందుకనే నేను ఆన్ చేశాను. ఇదిగోండి, బ్లూటూత్ పక్కన ఉంచండి, వైఫై పక్కన ఆన్ చేశాను. ఇప్పుడు అది ఎత్తుక్కుంటుంది అనమాట మన వాచ్, స్మార్ట్ వాచ్ ఎక్కడ ఉంది ఏంటి. అదనే కాదు, పక్కన ఏది ఉంటే అది. సో మనది వాచ్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా వచ్చింది కోడ్. కనెక్టింగ్ అవుతుందండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయినాక ఆ వాచ్లో యాక్షన్ ఏం జరుగుతుందో తెలియాలి కదా అని అది ఆఫ్ చేసి ఇంక ఇది చూపిస్తున్నాను అనమాట. ఇలాగ వస్తుంది అనమాట. ఇది కనెక్టింగ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మన మొబైల్లో ఇట్లా అయిందనమాట. ఆల్మోస్ట్ డన్ అని వచ్చింది. ఇక్కడ డన్ అని కొడితేనే అక్కడ తిరిగే ప్రాసెస్ ఆగిపోద్ది అనమాట. ఇక ఇలా వచ్చింది మన దాంట్లో, మన యాప్లో ఇలా వస్తుంది. ఈ యాప్ని చూసిన తర్వాత ఇంకా మనకు మొబైల్లో ఇంకా ఆపరేషన్స్ ఏం జరుగుతుందో అన్నది చూడాలి కదా. ఇది ఇక్కడ ఓకే అని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మొబైల్ చూద్దాం ఎట్లా ఉందో. అదేంటంటే ఈ యాప్లో మొబైల్లో ఇదంతా చేస్తుంది. ఈ మొబైల్ కాకుండా ఇప్పుడు వాచ్లో ఎలా ఉంది అన్నది కూడా మనం 1 by 1 చూద్దాము. ఇప్పుడు ఇంక ఈ సెట్టింగ్ పక్కన పెట్టేస్తున్నాను నేను. ఇది జస్ట్ ఇంతేనండి. ఇది
మొబైల్లో ఇక సెట్టింగ్స్ 1 బై 1 ఏం కావాలి ఏం చేయాలి అన్నీ మనం చేసుకుంటాం. ఇక అది మన ఇష్టం. ఇంకా సెట్టింగ్ జస్ట్ ఏదైతే కావాలో అది పైన చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు వాచ్ అలాగే పెట్టాను, ఛార్జింగ్లోనే ఉంచి ఆపరేషన్ చేసేస్తున్నాను. ఎందుకంటే యాంగ్జైటీతో ఏం జరుగుతుందో అర్థం కాక అలా టచ్ చేస్తూ ఉన్నాను. ఇది వైఫై పాస్వర్డ్ అడుగుతుందండి. మొబైల్ నుంచే హాట్స్పాట్ ఆన్ చేసి వైఫై పెట్టేసి చేసేస్తున్నాను. అది నెట్ కావాలనుకుంటా దీనికి కూడా, అందుకనే నెట్ ఆన్ చేసేసాను. ఇప్పుడు పాస్వర్డ్ టైప్ చేసేయాలండి, అంతకన్నా ఏం లేదు. 1 బై 1 ఏది అడిగితే అది చేస్తూ ఉన్నాను. జస్ట్ అది కూడా వీడియో తీసాను, అందుకనే మంచిది తెలుస్తుంది కదా అని చేపించాను. ఇన్స్టాలేషన్ అంటారు అనుకుంటా దీన్ని. చూడండి ఇలా అడుగుతుంది, అడిగినప్పుడల్లా అదే మెయిల్ ఐడి కనెక్ట్ అవ్వాలా లేకపోతే ఫోన్ కనెక్ట్ అవ్వాలా ఇలా అడుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చింది చూసారా, వెల్కమ్ టు వేర్ ఓఎస్ అని. అదే యాప్ కూడా డౌన్లోడ్ చేసాం మనం. చూసారా టైం ఛార్జింగ్ కూడా 79% ఎక్కిపోయింది. ఇలా చేసే టైంలోనే తొందరగా ఎక్కేసింది ఛార్జింగ్. ఆ రెడ్ కలర్ అన్నది పూర్తిగా ఎక్కుతుంది అని టైం అవుతుంది. టైము ఫాజిల్ లోగో పడింది, ఛార్జింగ్ సింబల్ కూడా చూడండి ఎలా వచ్చిందో. 79% అయిపోయింది. చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది ఎందుకునో మరి. మేబీ చిన్న వాచి కదా. చూడండి ఇలా వస్తున్నాయి అన్నీ. అదేంటంటే పక్కన మధ్యలో స్క్రీన్ మధ్యలో అడ్డొచ్చిన పాపప్ ఏంటంటే సైడ్ కానండి, లెఫ్ట్ కానండి, రైట్ కానండి అని ఎటో ఒకటి టచ్ చేయమని చెప్తుందనమాట. సో అకార్డింగ్ టు దట్ నేను చేశాను అనమాట. లేకపోతే నాకు అర్థమయ్యేది కాదు. అటు నొక్కమని ఇట్లో ఆగమని ఎటో అనమంటుంది. అంటే సంథింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్కి రైట్కి, లెఫ్ట్కి అప్ అండ్ డౌన్కి, స్క్రాల్ డౌన్కి సంథింగ్ యాక్షన్స్ ఉన్నాయి. సో ఇటు చెప్తుంది అనమాట. అది స్పీక్ చేసేది కూడా ఉందండి, మనం మాట్లాడచ్చు కూడా. సైలెంట్ మోడ్లో పెట్టచ్చు, ఫ్లైట్ మోడ్లో కూడా పెట్టచ్చు అనమాట. మన మొబైల్లో స్క్రీన్ సేవర్ ఏదైతే ఉందో అది వాచ్కి కూడా వచ్చినట్టు కూడా చేయొచ్చండి. ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే ఒక మెసేజ్ వచ్చింది, అదేంటా అని చూశాను అనమాట. ఏం లేదు. సో ఈ గ్యాప్లో ఇలాగ ఏమేమి వస్తాయో ఏంటనే చూస్తూ ఉండాలి. వైఫై కనెక్ట్ చేసాము అడిగింది కాబట్టి, మాకు కొత్తగానే ఉంది ఇదంతా, అందుకే నేను అలా ఏంటో అంటున్నాను. చూడండి ఇంకా వస్తూ ఉంటాయి, సంథింగ్ చేంజెస్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ పైనుంచి స్క్రాల్ చేస్తుంటే మధ్యలో స్పీక్ బటన్ పక్కన రెడ్ కలర్లో చూసారా, అది హార్ట్ రేట్ అనమాట. మన వ్రిస్ట్కి చేతికి తగిలి అది ఒకవేళ రీస్టార్ట్ చేయాలన్నా ఏం చేయాలనుకున్నా ఒకవేళ అర్థం కాకపోతే మెయిన్ హోమ్ బటన్ లాగా అనమాట మొబైల్లో, అట్లాగా. నెక్స్ట్ పక్కన చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి కదా, అప్పుడు నొక్కింది సరే, అవి మేబీ సెల్ఫీ తీసుకునేటప్పుడు మొబైల్ కనుక కనెక్ట్ చేసుకుంటే అట్లా ప్రెస్ చేసుకున్నా కూడా, హ్యాండ్ దగ్గర ప్రెస్ చేసినా కూడా ఫోటో క్లిక్ అవుతుంది అనమాట. నేను అది ఎక్కడో చూశాను, అది దీనికి కూడా అప్లికబుల్ అంట. చెప్పారు సార్ సెల్ఫీ స్టిక్ కూడా పెట్టుకొని మీరు సెల్ఫీ తీసుకోవచ్చు అన్నారు. చూడాలి ఇంకా అది ఎట్లా చేయాలి ఏంటన్నది. ఇది ఓన్లీ అన్బాక్సింగే కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను. 12:35 అయిపోయింది. ఇంకెంతసేపు పట్టిద్దో ఏంటో. అయిపోయింది.